ప్రజాపాలనలో వడివడిగా అడుగులైతే పడతా ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి జీవోలు రావడం, 35 మందిని నియమించడం, వారి యొక్క పదవి బాధ్యతల స్వీకరణ కూడా జరుగుతూ ఉంది. మనతో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నారు, సీనియర్ నేత. సార్, ఏంటి అసలు ఈ యొక్క 35 మందికి సంబంధించినటువంటి విషయంలో ఎలా అనుకుంటా ఉన్నారు? అన్ని రకాలుగా యాక్సెప్టబుల్గానే ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టించి పనిచేసి 10 సంవత్సరాల నుంచి అన్ని ఒడిదుడుకులతో ఉంటూ వివిధ డిపార్ట్మెంట్స్ సేల్స్ తరఫున కొందరు టికెట్స్ రాని వాళ్ళు సీనియర్ నాయకులందరినీ గుర్తించడానికి కొరకు ఈ యొక్క పదవులు ఇవ్వడం జరిగింది. ఇంకా చేయాల్సింది ఉంది. కొన్ని మంత్రి పదవులు రానున్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలకు కొన్ని పదవులు ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు. కొందరికి వైస్ చైర్మన్, కొందరు మెంబర్షిప్స్, మిగిలిన కార్పొరేషన్స్ కూడా కాంగ్రెస్ కొరకే పనిచేస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర నాయకత్వం కూడా ఆ దిశలోనే ఆలోచిస్తూ ఉంది. పార్టీ ఫిరాయింపులపైన హరీష్ రావు, కేటీ రామారావు ఢిల్లీ వేదికగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో ఏం మాట్లాడాలంటే, హరీష్ రావు, కేటీ రామారావు గారు పార్టీ ఫిరాయింపుల గురించి కానీ లేక పార్టీ యొక్క బలోపేతమని గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ అహంకారానికి ఇంక అంతు లేదు. సారాయి మత్తులో ఇంక నుంచి బయటికి రావట్లేదు. ప్రజలే తప్పు చేసినట్టు మాట్లాడుతాము. తండ్రి కొడుకులు మాట్లాడడానికి పొంతననే ఉండదు. మొన్నటిదాకా మమ్మల్ని ఓడించడమే ప్రజలు చేసిన పెద్ద తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉండే సూటి ప్రశ్న. 10 సంవత్సరాల నుంచి మేము అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి మాట్లాడుతారు బాబు అమ్మాడుదులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీ ఆస్తులు ఎంత పెరిగినాయి? తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు ఏముండే, వచ్చినాక ఏమైనా మారిందా? తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి మీరు ఉద్యోగాలు కానీ ఆర్థిక సహాయం కానీ చేసిండ్రా? వాళ్ళ జీవిత సరళ ఏమన్నా మారిందా? తెలంగాణ ఉద్యమం ముసుగులో జొర్రి అధికారానికి వచ్చి మీ అయ్య జాగీర్ వంచిర్రా? తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టినరు, దోచుకున్నారు. ఇవాళ 1000 కోట్లకు మీరు పడగలెత్తినారు. కనీసం ఫ్లైట్లు తిరగడానికి మీకు టికెట్ డబ్బులు లేకుండే ప్రైవేట్ విమానాల్లో తిరుగుతూ 10 సంవత్సరాలు తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి దాచుకున్నది కాకుండా సిగ్గు శరం లేకుండా మీ చెల్లెలు, మీ అయ్య, నువ్వు అయ్యి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇరుక్కున్నారు. ఇక్కడ లిక్కర్ అంటే మత్తు దాగిపిస్తూ ఊరూరున బెల్ట్ షాపులు తెరిచి తాగుడుకు అలవాటు చేసిన మీరు తెలంగాణ దోచుకున్నదే కాకుండా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి, అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు చేసి, ఢిల్లీలో కూడా మత్తు పానీయాలలో ఇరుక్కొని దోచుకున్న మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు మేమేదో చేసినామని సూటి ప్రశ్న మీ తొలి వెలుగు ద్వారా. కేటీ రామారావు కానీ, వాళ్ళ బావ హరీష్ రావు లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావు కానీ, లేక వాళ్ళ అయ్య కానీ ఎక్కడన్నా మీ సొంత ఆస్తుల నుంచి ₹1 దానం ఒక పేదవాడికి ఇచ్చి చదివించారా చెప్పండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.